జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. భారద్వాజకులంబోధి చంద్రం శ్రీ పురుషోత్తమం వేదాంతో భయనితత్వాత్త జ్ఞానదం గురుమాశ్రయే. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నీలాతుంగస్తనగిరిదడీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం సంస్కృతిశతశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కుచ్చరుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. మనం ధనుర్మాసం ప్రారంభమై 9 రోజులు అయిపోయింది. ఈరోజు 10, అంటే 10 రోజులు అయిపోయింది. 30 రోజుల్లో 10 రోజులు అయిపోయింది. వస్తుందమ్మా వస్తుందమ్మా అండాళమ్మా అన్నాం, అప్పుడే 10 రోజులు వెళ్ళిపోయింది. అయితే ఈరోజు 10వ పాసురం ఒక్కసారి అనుసంధానం చేసుకుని రోజులాగే అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకుందామమ్మా. నో తుచ్చవర్గం పుగుగిన్ర అమ్మనాయ్ மத்தமுந்தாரோ வாசல் திருவாதார் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் பொத்தப்பறை தரும் புண்ணிய நாள். பண் ஒரு நாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகரணனும் தூத்தும் உனக்கே பெருந்துயல் தான் தந்தானோ. ஆத்த அனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து తిరయేలురింబావాయ్. పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఒకసారి ఆ పాసురాన్ని అర్థం కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. ఈ 10వ రోజున పరమాత్మను అనుభవించి ఆనందం పొందడం కాక ఈ జీవాత్మ గుణములు చూచి పరమాత్మ ఆనందపడే కళ్యాణ గుణములు గల ఇంకొక గోపెమ్మను లేపుతున్నారు. అనగా ఆనందం బ్రాహ్మణో విద్వాన్ అనేలా కాక ఏష ఏవానందయతి అనే స్థితిలోకి వచ్చిన ఆమెను లేపుతున్నారు. నోతుచ్చ వర్గం పుగుహిండ్ర అమ్మనాయ్ అంటున్నారు. నోము నోచి ఫలం అనుభవించేదానా అని అర్థం. అనగా ఇది కర్మభూమి, ఫలభూమిపై లోకములు కదా. ఇక్కడ కర్మ చేయటం, పై లోకంలో ఆ ఫలం అనుభవించడం కదా. అటువంటిది ఫలం ఈ కర్మభూమిలోనే అనుభవించే నీ అదృష్టమేమమ్మా. భక్తి ప్రపత్తి ఇక్కడ సాధన చేసి ఈ శరీర పతనానంతరం కదా పరమాత్మను పొందటం. అటువంటిది పరమాత్మానుభవం నీవు కూర్చున్న చోటనే పొందుతున్నావు కదా. ఏమి అదృష్టమమ్మా అనేది అంటున్నారు. ఇంతకు లోపల ఉండే ఆమె ఉపాయం వాడే అయినప్పుడు వాడెందుకు రక్షించడు? ఇక మనం చేయవలసింది ఏమీ లేదని పండుకున్నారు. ఈవల ఉన్నవారి భావం ఉపేయం వాడైనప్పుడు తొందర లేకుండా ఎలా ఉండగలమమ్మా? సమస్త కళ్యాణ గుణ సాగరునికి కదా మనం పొందేది. అటువంటప్పుడు వాళ్ళని ఎప్పుడు పొందుతామో అనే తొందర లేకుండా ఎలా ఉండగలం? ఈ తొందర ఉపాయాంతరంలో చేరదు అంటున్నారు. పరమాత్మ మనకు రక్షకుడు అని వాడే సాధనంగా అనగా
పరమాత్మను పొందటానికి ఉపాయంగా భావించి ఉన్నవారు ఎలా ఉండాలంటే సీతాదేవి వలె ద్రౌపది వలె ఉండాలి. అనగా సీతో భవ అని ఆంజనేయుని తోకకు నిప్పు అంటకుండా చల్లార్చిన సీతాదేవికి, రావణుని దగ్ధోభవ అని నశింపజేయగల శక్తి ఉన్నప్పటికీ సర్వరక్షణ పనికిరాదు. పరమాత్మ వల్లనే రక్షించబడాలని స్వశక్తిని విడిచి రామబాణం కొరకు ఎదురు చూసింది. ఇక ద్రౌపది లజ్జను విడిచి 2 చేతులు వదిలివేసింది. ఆ విధంగా ఉండాలి. ఇక ఉపేయంలోకి వచ్చేసరికి వాని కైంకర్యం నిమిత్తం ప్రాణములను తృణప్రాయంగా చూచి ప్రాణముల నర్పణ చేసిన జటాయువు వలె ఉండాలి కదా. లోపల ఉన్న ఆమె సాధన మీద నిష్ట గలది, యువతల ఉన్నవారు సాధ్యం మీద నిష్ట కలవారు. నోము నోచి సౌఖ్యం పొందుతూ ఉండే అమ్మాయి అని పిలుస్తున్నారు. సుఖమనగా సాక్షాత్తు సుఖశబ్దవాచ్యుడైన పరమాత్మను అనుభవించడమే కదా ఆనందం. అటువంటి ఆనందరసంలో మగ్నురాలైన తల్లి అని పిలుస్తున్నారు. ఈ విధంగా పిలిచినా కూడా లోపల ఉన్న గోపిక పలుకలేదు, మరుమాట ఆడలేదు. అప్పుడు అంటున్నారు, మనకు ఇప్పుడు చెప్పినట్టుగా మరి సీతమ్మ గురించి చెప్పారు, ద్రౌపది గురించి చెప్పారు. సీతమ్మ సాక్షాత్తు అమ్మవారే, అందులో తేడలేదు. కానీ ద్రౌపది భక్తురాలే, కృష్ణ భక్తురాలు. ఇంకా కృష్ణుడు అంటే ఇంకా ఆవిడ అని ఏదైనా పాండవులందరూ కూడా ఆయనే నమ్ముకున్నారు కనుక ఏమంది, హా కృష్ణ ద్వారక వాస ఆపదోద్ధారక అనిన అక్షయమైన వలువలీయవా అని ఆ నిండు సభలో కౌరవ సామ్రాజ్యంలో వాడు చేసే పనులన్నీ ఎలా ఉన్నాయి, అటువంటి ఒక వంశానికి చెందిన ఆ కోణలు పట్టుకొచ్చి ఆ విధంగా చేసినప్పుడు ఏముంది, నువ్వే ఇంకేమి లేదు, 2 చేతులు ఎత్తి అడిగింది, అంతే. వచ్చాడా లేదా? అలాగే జటాయు ఏ రకంగా చేసింది, మరి చేసింది రావణాసురుడితో. ఆ జటాయు చేసి ఏ రకంగా అయింది, చక్కగా చేయగలిగిన పని చేసింది. మళ్ళీ రామచంద్రపు వచ్చిన తర్వాత మరి ఆవిడికి పుణ్యలోకాన్ని ప్రాప్తి చేశాడు కదా. చేత ఇవన్నీ కూడా చక్కగా ఎంతో ఈ పాశురాల్లో చక్కని సుఖశబ్దవాచ్యుడైన పరమాత్మను అనుభవించడమే కదా ఆనందం అన్నట్టుగా అమ్మ ఆ తల్లి ఇప్పుడు ఆ లోపలనమ్మ ఆ విధంగా ఉందా గోపిక, పలకటం లేదు, మరుమాట్లాడలేదు. అప్పుడు అంటున్నట్ట, మాత ముంతారో వాసలు తెరవాదార్ అని, పోనీలేవమ్మా వాటికి తలుపులు తీయకపోతే, వాకిటి తలుపులు తీయకపోతే మరుమాట అయినా పలుకకూడదా? మా కళ్ళకు ఉపవాసం పెట్టినట్టు చెవులకు పెట్టాలి తల్లి ఉపవాసాలు అంటున్నారు. పరమాత్మను అనుభవించే పరమ భాగవతోత్తములను అనుభవించడమే కండ్లకు భోజనం. పరమాత్మను అనుభవించే భాగవతోత్తముల యొక్క మధురమైన వాక్యములను సంస్రవే మధురం వాక్యం మాదిరిగా మధురంగా ఉండే ఆ వాక్యములను వినటమే చెవులకు ఆహారం కదా. మా కండ్లకు చెవులకు కూడా ఉపవాసం పెట్టాలటమ్మా అంటున్నారు. ఈ విధంగా నిష్ఠూరములాడినప్పటికీ లోపల ఉన్న ఆమె లేవలేదు. భగవదానందం చేత స్తబ్దురాలై ఆ విధంగా తన్మయావస్థలో ఉండగా వీరు అంటున్నారు, నత్తత్తుళాయ్ ముడి నారాయణ నమ్మాల్. పరిమళించే తులసీ మాలికను శరమునందు దాల్చిన నారాయణుడున్నాడే, సర్వస్వామి రక్షకుడు, మన చేత మంగళాశాసనం చేయబడే మన స్వామి. புண்ணியனால் பண்டொருநாள் கூத்தத்தின் வாய்விழந்த கும்பகர்ணனும் తోత్తు మునక్కే పెరుంతుయల్ తాం తందాను అంటున్నారు. అటువంటి పుణ్యాత్ముని చేతిలో మరణం పొందిన కుంభకర్ణుడు చనిపోతూ నీ నిద్రాశక్తికి ఊడిపోయి తన నిద్ర కూడా నీకు ఇచ్చాడా అమ్మా?
పోతప్రైతరం పుణ్యాత్ముడైన శ్రీరామచంద్రుని చేతిలో చనిపోయిన కుంభకర్ణుడు అంటున్నారు. అనగా కుంభకర్ణుడు మరి రావణాభ్రమ అన్నదమ్ములు రెండు ఆయన కదా, మరి ఆయన ముగ్గురు అన్నదమ్ములు రావణాసుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. మరి ఒకే ఇదైనా వాళ్ళలో భావాలు ఆ రకంగా. సరే, మరి 6 నెలలు శుభ్రంగా బాగా ఆహారాన్ని తీసుకుని 6 నెలలు నిద్రపోయేవట. నువ్వేంటమ్మా ఏదో కుంభకర్ణుడు వెళ్ళిపోతూ ఆ నిద్ర ఏమన్నా నీకు అప్పచెప్పాడేంటి, నువ్వు లేవటం లేదు మరి అంటున్నట్ట కుంభకర్ణుడు. అలాగా అమ్మా, ఆయన వెళ్ళిపోతే ఏమన్నా నీకు నిద్ర ఇచ్చాడా అని. అనగా శ్రీరాముని వద్ద దోషం లేదు, వానికి శత్రువులు లేరు. సుహృదం సర్వభూతానాం, జీవులందరి యందు ప్రేమ కలవాడు. రిపుణామపి వత్సలహ, శత్రువుల యందు కూడా వాత్సల్యం కలవాడు. అటువంటి వాని చేతిలో చనిపోయాడంటే ఏమనుకోవాలి? అంతా మంచినీరు త్రాగుతారని చెరువు త్రవ్వించితే అందులో పడి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే చెరువుది తప్ప అందరూ చూడడానికి ఉపయోగపడే దీపంలో శలభములు పడి నశించిపోయినాయి అంటే దీపం యొక్క తప్పు కాదు కదా. అలానే సర్వజనులు ఆశ్రయించి ఉజ్జీవించడానికి తగిన శ్రీరామచంద్రమూర్తిని ఎదిరించి ప్రాణం తీసుకున్నాడంటే ఏమనుకోవాలి, ఎవరో తెలియటం లేదు. ఆ విధంగా శ్రీరామచంద్రుని చేతిలో పూర్వం మరణం పొందిన కుంభకర్ణుడు నీకు ఓడిపోయి తన నిద్ర అంతా ఇచ్చేశాడేమో అని తోస్తుందమ్మా. పూర్వం ఎప్పుడో కుంభకర్ణుడికి నిద్ర ఎక్కువ అని పురాణంలో విన్నాం, కానీ నేడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అని వీరు అనగానే ఒక్క నిమిషం ఆలస్యం చేసినందుకు మీరెన్ని మాటలు అంటున్నారు. నక్షమామి, నేను ఎప్పటికీ క్షమించను అనే రాక్షసుల గోష్ఠిలోకి నన్ను చేర్చిన నారే వీరు అని కంగారు పడి చడుక్కున లేవబోగా వీరు ఆ లేవటానికి కిటికీల సందుగుండా చూచి ఆత్త అనందరుడై యాయ్ అరుంగలమే అంటున్నారు. ఆహా, లేస్తుంటే ఏమి సౌందర్యమమ్మా అనేది, పొందటానికి దుర్లభమైన ఆభరణం వంటి దానివమ్మా. పథకం లేకుంటే రత్నహారం ఏ విధంగా శోభెల్లదో అలానే మా గోష్ఠికి నాయకరత్నం వంటి దానవమ్మా. నీ వంటి పరమ భాగవతోత్తమురాలు మా గోష్ఠిలోనికి చేరిన నాడే మా గోష్ఠి పరిపూర్తి నందుతుంది అనగానే ఈమె చడుక్కున వచ్చి తలుపు తీయబోతూ ఉండగా తీర్థమాయమందు తెరవే లోరెంబావాయ్, అమ్మ నెమ్మదిగా వచ్చి తలుపు తీయాలి. లక్ష్మణుని దగ్గరకు తాను కంగారుగా వచ్చినట్టు కాకుండా నీవు అన్నీ సవరించుకొని నెమ్మదిగా వచ్చి తలుపు గడియ తీసి పరమాత్మను అనుభవించుతూ ఉండే నీ అనుభవం మాకు కృప చేయాలి అని ప్రార్థించుతున్నారు. ఇక రెండో భాగంలో గురు పరంపరలోని 5వ వాక్యమైన శ్రీ పరాంకుశదాసాయ నమః అంటూ రామానుజులకు సమాత్రయణం చేసి మంత్రోపదేశం చేసిన ఆచార్యులైన శ్రీ పెరియనంబి గారిని లేపుతున్నారు. మన ఆచార్య పరంపర శ్రీ లక్ష్మీనాథ సమారంభం అని సర్వేశ్వరుని మొదలుగా గలిగి మన ఆచార్యులను చివరగా గలది కదా. అందుచేత మొదట మనకు భగవత్ విషయంలో రుచి కలిగించిన ఆచార్యులను అస్మద్గురుభ్యో నమః అని స్మరిస్తాం. తరువాత అస్మత్ పరమగురుభ్యో నమః అంటూ మన ఆచార్యులకు ఆచార్యులైన వారిని స్మరించుతాం. ఆ తరువాత అస్మత్ సర్వగురుభ్యో నమః అంటూ సర్వ ఆచార్యులను స్మరించుతాం. తర్వాత సర్వులకు ఆచార్యులైన జగద్గురువులైన రామానుజులను శ్రీమతే రామానుజాయ నమః అని స్మరించుతాం కదా. అటు తర్వాత శ్రీ రామానుజులకు ఆచార్యులైన పెరియనంబి గారిని ఈ 10వ రోజున మేల్కొల్పుతున్నారు. నోత్తుచ్చవర్గం ఇత్యాది ఆళ్వార్లు అడియారుగడే కులాగా ఉడన్ కూడవదెన్ను కాలు అంటూ పరమపదమునకు వెళ్ళి పరమపదనాథుని అనుభవం పొందుతున్న భాగవతోత్తములలో
భాగవతోత్తములతో ఎప్పుడు చేరతామో అని పరితపించి పొందిన అనుభవమును ఈ కర్మభూమి యందు ఉండి అనుభవించుతున్నారే. ఏమి మీ భాగ్యం! ఈ ఆత్మకు పురుషార్థం పరమాత్మ అనుభవం కాదు, పరమాత్మను అనుభవించి ఆనందపడే భాగవతోత్తములతో చేరడమే ముఖ్యమైన పురుషార్థం అని ఆళ్వార్లు. అటువంటి పరమ పురుషార్థమును ఇక్కడ ఉండే యామునాచార్యుల వంటి ఆచార్య సంబంధం, రామానుజుల వంటి శిష్య సంబంధం కలిగి నిత్యసూరుల మధ్యలో ఉన్నట్టు ప్రకాశించుతున్నారే. ఏమి మీ ఆనందానుభవం స్వామి అంటున్నారు. మాత్తమం ఇత్యాది ఈ విధంగా పిలచి సదాచార్య పరమాత్మను అనుభవించడానికి విరోధంగా ఉన్న మా అజ్ఞానమును, అహంకార మమకారములను సమూలంగా పోగొట్టకపోయినప్పటికీ ఎండిన పైరుపై వాన చినుకు వలె భగవదనుభవం లేక ఎండిపోయిన మాపై అమృత బిందువుల వలె ఉండి మీ వాక్యములైన మాకు వినిపించకూడదా స్వామి అంటున్నారు. ఈ విధంగా ప్రార్థించినప్పటికీ మీరు మారుమాడు చెప్పకపోతే రక్షకర్త సూచన తులసిమాల ధరించిన సర్వవ్యాపకుడైన నారాయణుని చేత పూర్వం యముని నోటిలో పుట్టిన కుంభకరుని నిద్రలా ఉన్నదే మీ నిద్ర అంటున్నారు. అనగా పెరియనమ్మ గారికి తమోగుణ రూపమైన నిద్ర లేదు, ఉండదు కదా. మరి అటువంటి మహానుభావులకు నిద్ర ఏంటి అనగా ఆత్మ పరమాత్మను అనుభవించే స్థితిలో బాహ్యశ్రుతి లేకుండటం అనే సమాధి స్థితి, అంతే. ఇంకొకటి ఏమి లేదు. ధ్యానం వాడి మీదే ఉంది కనుక నిరంతరం సర్వకాల సర్వావస్థల ఎందు కూడా అది స్వామి. మేమింతమందిని వచ్చి పిలిచిన కదలకుండా ఉండే మీ అనుభవం ఏమనుభవం అండి. కానీ మా గోష్ఠికి నాయకరత్నం వంటి మీరు మీ అనుభవానందములనే చూచుకుంటే ఎలా? మా కొరకు మీ ఆనంద సమాధిని విడిచి నెమ్మదిగా మా గోష్ఠిలోకి వచ్చి మా గోష్ఠిని సనాథం చేసి మేము పరమాత్మ అనుభవములకు పాత్రలమవునట్టు చేయమని శ్రీ పరాంకుశదాసాయ నమః అని రేపుతున్నారు. రేపు వీరికాచార్యులైన శ్రీమద్యామునములను లేపుతారు. ఈ పాసురంలో, ఈ 10వ పాసురంలో ఇది విన్నారు కదా. ప్రతి పాసురంలో ఒక విశిష్టత అన్నీ కనబడతాయి. ఇప్పుడు మేము చూడండి, అటు ద్రౌపది, ఇటు సీతమ్మవారు, అటు కుంభకర్ణుడు, ఎన్ని రకాలుగా కంపేర్ చేసి చెప్పారు. అంచేత ప్రతి పాసురానికి పరమార్థం చెప్పలేనంత ఉంటుంది దీని విశదీకరణ. అంచేత పాసురాన్ని మటుకి మనం ఒకసారి విన్నపం చేసుకొని దానిలోనే మూలార్థం గ్రహించడానికి మన వరకు మనం ప్రయత్నం చేశాం. అమ్మా, జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. ஆண்டாள் திவ்ய திருடுகளே சரணம். கர்க்கடே பூர்வஃபல்குன்யாம் துளசி கனனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகி. கிருஷ்ணோ வந்தே ஜெகத்குரும். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీకృష్ణ.